నమస్తే యంత్రి న్యూస్కు స్వాగతం. నా పేరు మహిత్. ముందుగా ముఖ్యాంశాలు. నలుగురు నిందితుల అరెస్టు, 2.6 కోట్ల నగదు స్వాధీనం. రోడ్డు ప్రమాదానికి కారకులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని మేకపాటి డిమాండ్. న్యాయం జరగకపోతే హైకోర్టుకి వెళ్తామని హెచ్చరిక. టంగుటూరు టోల్ ప్లాజా వద్ద వైసీపీ నేతల్ని అడ్డుకున్న పోలీసులు, ఇరువురి మధ్య వాగ్వాదం. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి నివాసానికి విచ్చేసిన అనంతపురం రెడ్లు, రామిరెడ్డి సతీమణిని పరామర్శ. యజమాని వద్ద నమ్మకంగా డ్రైవర్ పనిచేస్తూ 2.10 కోట్లను దొంగలించిన డ్రైవర్తో పాటు అతని స్నేహితులను నెల్లూరు పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సొత్తు 2 కార్లను స్వాధీనం చేసుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీలు వెల్లడించారు. బాలాజీనగర్లో నివాసం ఉండే కలికి కోదండ రామిరెడ్డి వద్ద నమ్మకంగా డ్రైవర్ పనిచేస్తూ వారి వద్ద నుంచి సుమారు 2 కోట్లు నగదు దొంగలించిన ముద్దాయిలను నెల్లూరు పోలీసులు అరెస్టు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కర్ణాటకకు చెందిన మహేష్ నాయక, సన్నా నాయక రమేష్, సోమా నాయక్లను పోలీసులు ప్రత్యేక బృందాలతో సాంకేతిక ఆధారంగా గుర్తించి మైసూరు జిల్లా నజంగూడు తాలూకా హల్లరే గ్రామం వద్ద అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి 2,06,00,000 సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నెల్లూరు నగరం ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో సిటీ డీఎస్పీ సింధుప్రియ, రూరల్ డీఎస్పీ శ్రీనివాసరావులు కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ కేసును ఎంతో చాకచక్యంగా ఛేదించడంలో ప్రతిభ చూపిన పోలీసులు సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారన్నారు. హెడ్ కానిస్టేబుల్ సుబ్రహ్మణ్యం సార్, భాస్కర్ సార్, సిసిఎస్ నెల్లూరు సార్, బాలాజీనగర్ పిఎస్ సార్, బాలాజీనగర్ పిఎస్ సార్, వి సాయి కిషోర్ సార్. మనకి ఏ రోజైతే కంప్లైంట్ వచ్చిందో అంటే 14th ఆ రోజు నుంచి టీమ్స్గా ఫామ్ అయ్యి చాలా ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. టెక్నికల్ ఎవిడెన్స్ అది తీసుకొని అతను అమౌంట్ తీసుకొని డిఫరెంట్ స్టేట్స్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఇలా డిఫరెంట్ స్టేట్స్లో చాలా వరకు తిరిగి మనకి నిన్న పట్టుబడడం జరిగింది. ఇతని మహేష్ నాయక్ ఈ అక్యూజ్డ్ పేరు, తీసుకెళ్ళిన అతని పేరు. అతనికి సహాయంగా 2 ఫ్రెండ్స్, సన్నానాయక్ రమేష్ అలానే బసవరాజు భరత్ అని చెప్పి వాళ్ళిద్దరు కూడా హెల్ప్ చేయడం జరిగింది. అట్లానే అమౌంట్ని కన్సిల్ చేయడంలో వాళ్ళ ఫాదర్ మహేష్ నాయక్ వాళ్ళ ఫాదర్ సోమా నాయక్ ఇతను కూడా హెల్ప్ చేయడం జరిగింది. సో దీని బేసిస్ మీద ఆల్రెడీ వీళ్ళ ఫ్రెండ్స్ని మనకి 2 days బ్యాకే వాళ్ళు మనకు దొరికారు. వాళ్ళని రిమాండ్ పెట్టడం జరిగింది. వీళ్ళిద్దరూ నిన్న మనకి దొరికారు మైసూర్ డిస్టిక్లో. సో వీళ్ళని కూడా ఈరోజు కోర్టు ముందు ప్రవేశపెట్టి రిమాండ్కి పంపించడం జరిగింది. సో ఈ అరెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నిట్లలో ముఖ్యంగా బాలాజీనగర్ పిఎస్, అట్లానే నేను లీవ్లో ఉన్న నా అబ్సెన్స్లో కూడా రూరల్ డీఎస్పీ సార్ కంప్లీట్గా మానిటర్ చేసి ఈ కేసు డిటెక్ట్ అయ్యేలాగా ఈ 1 week చాలా ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. సో ఆ ఎఫర్ట్స్ రిలేటెడ్, వాళ్ళ అరెస్ట్ రిలేటెడ్ డీటెయిల్స్ కూడా సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మొదటగా మనకి 18వ తారీఖు ఈ మహేష్ సంబంధించిన స్నేహితులైన రమేష్ మళ్ళీ బసవరాజు వారిని అదుపులో తీసుకోవడం జరిగింది. మొదటగా వారి దగ్గర నుంచి ఇన్స్పెక్టర్ సాంబశివరావు గారు 10 లక్షల రూపాయల నగదు, దొంగిలించిన నగదుని స్వాధీనం చేసుకుని వాటిని కోర్టులో పెట్టడం జరిగింది, రిమాండ్ చేయడం జరిగింది. సబ్సిక్వెంట్గా వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్ మేరకు ఈ మహేష్ నాయక్ అలానే మహేష్ నాయక్ యొక్క ఫాదర్ ఈ నగదుని దాచిపెట్టిన సోమా నాయక్ ఇద్దరిని నిన్న మన వాళ్ళు మైసూర్లో వాళ్ళ నేటివ్ ప్లేస్ దగ్గర అదుపులో తీసుకొని ఈరోజు ఉదయం మనకి నెల్లూరు రావడం జరిగింది. అలానే సాంబశివరావు గారి ఆధ్వర్యంలో అవన్నీ ప్రొసీడింగ్స్ డ్రాప్ చేసి ఆ నగదంతా స్వాధీనపరుచుకొని మొత్తం టోటల్ 1,96,29,000 రూపాయల నగదుని స్వాధీనపరచుకోవడం జరిగింది ముద్దాయిలందరి దగ్గర నుంచి. దీంట్లో చాలా హార్డ్ వర్క్ చేసి ఎంతో శ్రమ కొనవచ్చు. ఎందుకంటే ఆ విలేజ్ ఫ్యాక్షన్ విలేజ్, అందులో ఆ విలేజ్లో కూడా 2 వర్గాల మధ్య ఎప్పుడు విభేదాలు ఉన్నాయి. పోలీసు పరంగా కూడా మైసూరు పోలీసులు కూడా విలేజ్లకు ఎంటర్ కాలేరు. అలాంటిది
మేడం గారు అక్కడ ఉన్న ఉన్నతాధికారుల సపోర్ట్ తోటి మన మేడం గారు ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ టీం సక్సెస్ఫుల్గా వాళ్ళ అదుపులో తీసుకొని ఈరోజు కోర్టు ప్రవేశపెట్టడం జరిగింది. వాళ్ళందరినీ కూడా రిమాండ్ చేయడం జరిగింది. కోవూరులోని 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను 100 పడకల ఏరియా హాస్పిటల్గా అప్గ్రేడ్ చేయాలని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి శాసనసభలో ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ఇందుకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సానుకూలంగా స్పందించారు. శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి 25 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందించాలన్న లక్ష్యంతో యూనివర్సల్ హెల్త్ పాలసీ అమలుకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష. కోవూరు నియోజకవర్గంలో జనాభాలో సగానికి పైగా పేద మధ్యతరగతి వర్గాలకు చెందిన గిరిజనులు, బలహీన వర్గాల వారే ఉన్నారు అధ్యక్ష. పేద మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఆధారపడేది మన ప్రభుత్వ హాస్పిటల్ మీదేగా అధ్యక్ష. కోవూరు నియోజకవర్గంలోని ఒకే ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటరు మరియు గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మౌలిక వసతులు లేకపోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. కోవూరు పరిసరాల్లో దాదాపు 35 గిరిజన గ్రామాలకు కోవూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఒక్కటే ఉంది అధ్యక్ష. ఈ 30 పడకల కమ్యూనిటీ హెల్త్ని 100 పడకల ఏరియా హాస్పిటల్గా అప్గ్రేడ్ చేయవలసిందిగా మీ ద్వారా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. శిథిలావస్థకు చేరిన కోవూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ రీకన్స్ట్రక్షన్ చేసేందుకు మంత్రి గారికి ఆల్రెడీ ప్రతిపాదనలు పంపి ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా ఇటీవల గ్రేడ్ 2 మున్సిపాలిటీ హోదా పొందిన బుచ్చిరెడ్డిపాళెం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కూడా దాదాపు శిథిలావస్థలో ఉంది అధ్యక్ష. గైనకాలజీ వార్డు, పురుషులు, మహిళల వార్డు నిర్మాణానికి గాను 3,24,00,000తో ప్రతిపాదనతో మంత్రి గారికి పంపి ఉన్నాం అధ్యక్ష. పెరిగిన ప్రజా అవసరాలను దృష్టిలో ఉంచుకొని బుచ్చిరెడ్డిపాళెం పట్టణ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మౌలిక సదుపాయాల నిధులు కేటాయించవలసిందిగా మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. అలాగే మేము సిఎస్ఆర్ ఫండ్స్తో కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో పలు కంపెనీల నుంచి సిఎస్ఆర్ ఫండ్స్ తెచ్చి ఐఓసిఎల్ సహకారంతో 2,50,00,000 సిఎస్ఆర్ ఫండ్స్తో మైపాడు ప్రైమరీ హెల్త్ సెంటర్ని, అలాగే ఇంకొక సిఎస్ఆర్ ఫండ్స్ తోటి 1 కోటి రూపాయలతో ఇందుకూరుపేట హాస్పిటల్ని, ఇవన్నీ కూడా ఆల్రెడీ మేము చేస్తున్నాం అధ్యక్ష. అయినా కూడా కొడవలూరు పిహెచ్సి రీకన్స్ట్రక్షన్ కోసం 45 లక్షలతో ప్రతిపాదన పంపున్నాం అధ్యక్ష. ఇవన్నీ కూడా చేసిన దానివల్ల ఇవన్నీ ఒక ఎత్తు అయితే మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు ఇస్తున్న సీఎం రిలీఫ్ ఫండ్స్ ద్వారా ఎంతో మందికి న్యాయం జరుగుతుంది అని చెప్పి వైద్య సేవలు అందుకున్న వాళ్ళకి పేద ప్రజలకి ఎంతో న్యాయం జరుగుతుంది అధ్యక్ష. మా కాన్స్టిట్యున్సీలోనే ఇప్పటి వరకు ఆల్మోస్ట్ మొన్ననే 100 మందికి 1 కోటి రూపాయలతో చెక్కులు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కాబట్టి మా కాన్స్టిట్యున్సీలో హెల్త్ కోసం మంత్రి గారు కొంచెం సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను అధ్యక్ష. గౌరవ ప్రశాంత్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నలు ఈ కొవ్వూరులో 30 పడకల ఆసుపత్రి గురించి వారు అడిగారు. దాంట్లో స్టాఫ్ 31 మంది ఉండాల్సి వస్తే 26 మంది ఉన్నారు. ఈ 5 నెలల ప్రోగ్రెస్ చూస్తే ఓపీ సర్వీసులు 26,504, ఐపీ సర్వీసులు 2,566, ల్యాబ్ టెస్టు 49,095, ఎక్స్రేలు 1,120, అదేవిధంగా అల్ట్రాసౌండ్ కూడా 1,066. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలే కాకుండా అక్కడ ప్రోయాక్టివ్గా ఉంటున్న శాసనసభ్యులు ఉండడం కారణంగా ఈ పరిస్థితుల్లో ఇంత మెరుగు వచ్చిందని సందర్భంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదే బుచ్చిరెడ్డిపాలెం గురించి వారు మౌలిక సదుపాయాల గురించి కొన్ని ప్రస్తావించారు. వాటిని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. పెరమన వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనపై ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగి 5 రోజులైనా కూటమి నాయకులు స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు. బాధిత కుటుంబాలకు 50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని మీడియా సమావేశంలో ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అక్టోబర్ 15 దాకా అసలు ఏ నది నుంచి మట్టి ఎత్తకూడదని చెప్పి ఎన్జీటీ బ్యాన్ ఉంది. అట్లాంటి బ్యాన్ కూడా పట్టించుకోకుండా ఆ రోజు పెరుమాళపాడు, పెన్నా నుంచి ఎత్తడం జరిగింది. ఆ రోజు ఆ బ్యాన్ పాటించుంటే ఈ 7 మంది చనిపోయి ఉండేవాళ్ళ. ఆ రోజు ఓవర్లోడ్ లేకుండా బండి నడుపుంటే కంట్రోల్ ఉండేదా బండికి? ఇంత ఘోరం జరగకుండా ఉండేదా? నిజంగా మీ రిపోర్టుల ప్రకారంగా డ్రైవర్ తాగున్నాడా అంటే మీరు పెట్టిన బెల్ట్ షాపులు కదా, ప్రతి ఊరికి 2-3 బెల్ట్ షాపులు పెట్టున్నారు. ఎక్కడికి పోయినా కానీ
మంచినీళ్ళు దొరకపోయినా కానీ మందు అయితే తప్పకుండా దొరుకుతుంది. అట్లాంటి పరిస్థితుల్లో ఎవరైనా కానీ మందు దొరికేటప్పుడు ఆ రోజు ఆ డ్రైవరు ఆ బెల్ట్ షాపులు లేకుండా ఉంటే ఈ విషాదం జరిగి ఉండేదా? అంటే అది రహదారి. ప్రతిరోజు ఎంతోమంది ఆత్మకూరు కానీ, నెల్లూరు కానీ, బద్వేలు కానీ, కడప వాళ్ళంతా తిరుపతి పోవాలన్నా కానీ ఆ రహదారి వాడతారు. ఇప్పుడు మీ బండ్లు దాదాపు 150 బండ్లు నడుస్తున్నాయి కదా, శాండ్ మాఫియా బండ్లు. ప్రతి ఒక్క బండి ఓవర్లోడ్ అయి ఉంది. ఆ డ్రైవర్ తాగున్నాడో లేదో మాకు తెలీదు. అంటే ప్రతి ఒక్క బండి ఏదో యాక్సిడెంట్ చేసే అవకాశం ఉంది కదా. రేపు ప్రజలు ఆ రోడ్డు మీద పోయినప్పుడు భద్రతగా ఫీల్ అవుతారా లేదా? రేపు ఇట్లాంటి విషాదం మళ్ళీ జరగకుండా చేయాలంటే మనం ఏం చేయాలి అని ఆలోచించాలి కదా. ఊరిని ఇంకో 4 లేన్ రోడ్ ఇస్తే అయిపోద్ది అనుకుంటున్నారా? అంటే మీ 150 బండ్ల నుంచి ఇంకొక 300 బండ్లు పెంచాలని ఏంది? అంటే కొన్ని ప్రశ్నలు అడగకపోతే రేపు సమాధానం ఎట్లా చేయాలి? మా డిమాండ్ ఏంటంటే, ఫస్ట్ ప్రభుత్వం ఈ యాక్సిడెంట్లో ఎవరెవరు చనిపోయారో వాళ్ళకి ఇమ్మీడియట్గా, ఇప్పుడే వాళ్ళ కుటుంబ పరిస్థితి కూడా వివరంగా చెప్పాం కాబట్టి మీకు తెలుసో తెలీదో మాకు తెలియదు, కానీ ఇది మళ్ళీ ఒకసారి గమనించి తప్పకుండా 50 లక్షలు ప్రకటించాలని చెప్పి కోరుకుంటున్నాం. రెండోది, దీనికి ఒక ఇండిపెండెంట్ కమిటీ ఎంక్వైరీ తయారు చేయాలని కోరుకుంటాం. ఎందుకంటే ఈ రోడ్డు వాడేది చాలా మంది, మేము కాకుండా ఆత్మకూరు ప్రజలు కానీ, వీళ్ళందరికీ మళ్ళీ మనసులో ఒక క్షేమం కలగాలంటే ఇండిపెండెంట్గా ఒక కమిటీ వేసి అసలు ఈ యాక్సిడెంట్ వెనకాల ఏంటి పూర్తిగా వివరాలు తొందరగా బయటకు వచ్చేటట్టు చూడాలి. అదేవిధంగా రిపోర్ట్ వచ్చిన తర్వాత దీని వెనకాల ఎవరు మెయిన్ అక్యూజ్డ్గా ఉంటారో వాళ్ళ మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటారు. మూడోది, ఆత్మకూరులో మొత్తం ఇల్లీగల్ మైనింగ్ ఆపేయాలి. నాలుగోది, అన్ని బెల్ట్ షాపులు మూసివేయాలి. చివరిగా, ఈ మాఫియా డాన్లు ఆత్మకూరులో ఏ విధంగా సంపాదన చేస్తున్నారో ఆ లెక్కలు కూడా మీకు వివరంగా చెప్పున్నాం. మీరు ముఖ్యమంత్రి గారు P4 అని కార్యక్రమం పెట్టారు. ఆ కార్యక్రమం ద్వారా ఈ మాఫియా డాన్లు ఎవరున్నారో ఇక్కడ అక్రమంగా సంపాదిస్తున్నారు వాళ్ళ చేత ఒక్క నెల సంపాదన ఈ చనిపోయిన వాళ్ళకందరికీ వాళ్ళ కుటుంబాలకి చేరాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాం. వాళ్ళు ఏంది బయట పెట్టేది? లారీ ఓనర్ మీరు ఆర్సీ బుక్లో కొడితే ఒక 5 నిమిషాల్లో వస్తుంది పేరు. వాళ్ళు ఎవరు చెప్పబడలే, వాళ్ళు ఎఫ్ఐఆర్లో నమోదు చేయలేదనేది వేరే విషయం. కానీ ఆ టిప్పర్ ఓనరు టిప్పర్ నంబర్ రాశారు కాబట్టి పెద్ద తేడా లేదు ఆ లింక్కి. అంటే వాళ్ళు ఇంకేం రికార్డులు మారుస్తారో తెలియదు. కానీ ఇప్పుడు దాకా జరిగే పరిణామాలు చూసిన తర్వాత అధికారుల మీద అయితే ఒత్తిడి ఉంది. ఆ ఒత్తిడి ఎవరు తీసుకొస్తున్నారు, ఎవరున్నారు ఈ మాఫియా డాన్ గ్రూపులో, ఎవరెవరు దేనికి అనుమతిస్తున్నారు అనేది వాళ్ళు అన్బయస్డ్గా ఇన్వెస్టిగేషన్ నడిపితే మాత్రం బయటకు వస్తుంది. మాకుండే సహాయం ఇప్పుడు ముఖ్యంగా కోర్టు. ఎందుకంటే ఇక్కడ ఎవరు మాట్లాడినా కానీ వాళ్ళ మీద ఇమీడియట్గా ఒక కేసు ఫ్యాబ్రికేట్ చేసేసి వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ పోరాటం చేయాలంటే వీళ్ళు మాట వినకపోతే తప్పకుండా ఈ నిజాలంతా, ఈ ఫ్యాక్ట్స్ అంతా సుప్రీంకోర్టు ముందు పెట్టి, ఎస్సీ కమిషన్ ముందు పెట్టి ఇవన్నీ ఫైనల్గా న్యాయం జరిగేటట్టు మాత్రం నేను పర్సనల్గా ఇది నా బాధ్యతగా తీసుకొని నేను చేస్తానని ఈరోజు మీ అందరికీ హామీ ఇస్తున్నాను. కోవూరు పోలీస్ స్టేషన్లో రిమాండ్ ఖైదీ నిడిగుంట అరుణను సిఐలు సుధాకర్ రెడ్డి, నాగేశ్వరమ్మలు విచారించారు. సాయంత్రం 5 గంటల వరకు ఆమెను విచారించారు. నెల్లూరు జిల్లా కోవూరు పంచాయతీ పరిధిలోని నాగలకట్ట కాలనీలో ఉన్న గిరిజనులు నిడిగుంట అరుణపై కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు కేసుల్లో నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న అరుణను గిరిజనుల కేసులో 2వ రోజు మంగళవారం విచారణ నిమిత్తం కోవూరు పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. గిరిజనులు పెట్టిన కేసుపై అరుణను సిఐలు సుధాకర్ రెడ్డి, నాగేశ్వరమ్మలు విచారణ చేస్తున్నారు. రేషన్ డీలర్లు అవకతవకలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని తూనికల కొలతల శాఖ అధికారి హెచ్చరించారు. వాకాడులో వేయింగ్ మిషన్లను ఆయన వెరిఫికేషన్ చేశారు. తిరుపతి జిల్లా వాకాడులోని పౌర సరఫరాల సంస్థ గడ్డంగి ఎంఎల్ఎస్ పాయింట్లో కోట, వాకాడు, చిట్టమూరు మండలాలకు చెందిన 96 రేషన్ షాపులకు సంబంధించి వేయింగ్ మిషన్లను తూనికల శాఖ అధికారి వెరిఫికేషన్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3 మండలాలకు సంబంధించి రేషన్ షాపుల వేయింగ్ మిషన్లకు స్టాంపింగ్, వెరిఫికేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. రేషన్ షాపు డీలర్ల స్పందన బాగుందన్నారు.
వేయింగ్ మిషన్లలో తేడాలు ఉంటే సరిచేసి స్టాంపింగ్ వేయడం జరుగుతుందన్నారు. ఎవరైనా డీలర్లు అవకతవకలకు పాల్పడితే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. టంగుటూరు టోల్ ప్లాజా వద్ద మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్లను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. ఎన్ని అడ్డంకులు సృష్టించినా రామాయపట్నంలో జరుగుతున్న అవినీతి బయటపడతామని వారు హెచ్చరించారు. రామాయపట్నం పోర్టు వద్ద జరుగుతున్న పనులను పరిశీలించేందుకు బయలుదేరిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్లను నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం టంగుటూరు టోల్ ప్లాజా వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు వైసీపీ నేతల మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. వైసీపీ నేతలను పోర్టు వద్దకు వెళ్లనీయకుండా పోలీసులు ఆపడం ఎంతవరకు సమంజసం అంటూ కాకాని సూటిగా ప్రశ్నించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కాకాని మీడియాతో మాట్లాడుతూ రామాయపట్నం పోర్టులో జరుగుతున్న అవకతవకలు బయటపడతాయోనన్న భయంతోనే తమను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా పోర్టులో జరుగుతున్న అవినీతిని త్వరలోనే బయటపెడతామని కాకాని హెచ్చరించారు. సీఎం చంద్రబాబు పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకుని ప్రజల్ని, ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడం సిగ్గుచేటన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే బుర్రా మాట్లాడారు. వైసీపీ నేతలు కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ విషయం దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఆయన రమ్మన్నాడు కాబట్టి అతని మీద నమ్మకంతో మేము వచ్చినాం కాబట్టి మీరు అతన్ని ఇక్కడికి పిలిపించండి. చెప్పావా లేదా, చెప్పలేదు వెళ్ళిపోతాం, చెప్పావా ఎందుకు చెప్పామని నిలదీస్తాం. మీకు అవసరం లేదు కాబట్టి మాకు అవసరం కాబట్టి అడుగుతున్నాం. మీ అవసరంతో మాకేం అవసరం అండి? మీ అవసరంతో మాకు మీ అవసరాలతో మాకు అవసరం లేదు. చెప్పేదేనండి, మీరు రిటర్న్ గా ఇవ్వాలని మీరు చెప్తున్నారు. ఆయన ఒప్పుకున్నాడు కాబట్టి మేము వచ్చామండి. ఆయన వచ్చాడు కాబట్టి ఇచ్చాం. సాక్షాత్తు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తిని నేరుగా కందుకూరులో నిలువరించాను. నేను నిన్న వేరే కార్యక్రమం నుండి గుంటూరు వెళ్ళి తిరిగి వస్తుంటే టంగుటూరు జాతీయ రహదారి మీద సిఐలు, ఎస్ఐలు అందరూ ముట్టడించి ఆ టోల్ గేట్ వేయించి ఆ టోల్ గేట్లో వాహనాలు కదలకుండా నిలువరించి, అదేమంటే కాసేపు నోటీస్ అంటారు, కాసేపు ప్రివెంటివ్ అరెస్ట్ అంటారు. వాళ్ళకే దాంట్లో పోలీసులకే స్పష్టత లేనటువంటి పరిస్థితి. మేము అడిగేది, ఈరోజు రామాయపట్నం పోర్టుకు సంబంధించి రామాయపట్నం పోర్టుకు వెళ్ళడానికి మేము అనుమతి అడిగాం. అనుమతి పోర్టులో ఉన్నటువంటి ఈ గారు 10 మంది, 5 మంది రైతులు, 5 మంది ప్రజాప్రతినిధులు మీరు రండి అని చెప్పిన మీదటే మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇంతలో మరి శాసనసభ్యుడు వాళ్ళ గుట్టు రట్టవుతుంది అనుకున్నాడో, లేదనుకుంటే కూటమి పాలకులు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో అది ప్రజలు తెలుసుకుంటారు అనుకున్నారో, పోలీసుల్ని పురమాయించి మమ్మల్ని నిలువరించి అసలు పోర్టు దరిదాపులు కూడా పోకుండా పోర్టు ఎంట్రన్స్లోనే మమ్మల్ని అందరినీ నిలిపివేయడం జరిగింది. అంటే అభివృద్ధి అనేటువంటిది పోలీసులో, కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు, ఈరోజు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు వీళ్ళు ఆపితే ఆగేది కాదు. అరచేతిని అడ్డుపెట్టి అరుణోదయాన్ని ఆపలేరు, సూర్యోదయాన్ని ఆపలేరు, అది గుర్తుంచుకోండి. కాకపోతే ఈరోజు మనం వెళ్ళి చూసి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ రాష్ట్రంలో ఎంత మేర అభివృద్ధి జరిగిందనేటువంటి దాని మీద ఒక స్పష్టత ఉండేది. దానిలో భాగంగానే ఈరోజు రామాయపట్నం పోర్టుకు సంబంధించి మనం ఉన్నటువంటి రామాయపట్నం పోర్టు, మచిలీపట్నం పోర్టు, మూలపేట పోర్టు, ఇవన్నీ కూడా మా నాయకుడు గర్వంగా చెప్పగలం, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి. ఎందుకంటే అభివృద్ధి అనేటువంటి కేవలం సంక్షేమం కాకుండా, సంక్షేమం అనేటువంటి మాట నిలబెట్టుకోవడమే కాకుండా చాలా మంది చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం మీద దృష్టి పెట్టాడు, అభివృద్ధి మీద దృష్టి పెట్టలేదు. ఇది అభివృద్ధి కాదా? ఇటువంటి అభివృద్ధి పనులు ఎన్ని చేశారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధిని, ఆ అభివృద్ధిని మీరు అమ్ముకుంటారా? కాసులకు కకృతి పెడతారా? ఒక పక్క చూస్తే ఈ పోర్టులు అమ్ముకుని 3 పోర్టులకు సంబంధించినటువంటి దాంట్లో 15,000 కోట్లతో 30,000 మందికి ఉద్యోగాలకు అవకాశం ఇస్తే ఆ 30 దానికి సంబంధించినటువంటి దాంట్లో వాటిని అమ్ముకున్నారు. 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే 10 మెడికల్ కాలేజీ ప్రైవేట్ దారాదత్తం చేస్తున్నారు. మీరు చూడండి, ఈరోజు చివరకు చూస్తే గ్రామాలకు వెళ్తే పాపం ఆయన పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నప్పుడు ఎక్కడా ఎప్పుడు లేనటువంటి అభివృద్ధి నా హయాంలో జరిగిందని. మీ హయాంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయితే 75 సంవత్సరాల్లో పాపం గ్రామ పంచాయతీ సర్పంచులు చుట్లు కింద కూర్చొని ఆ రోజు పాపం వాళ్ళు ఉద్యోగ ధర్మాలు నిర్వహించారు. ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా సచివాలయ భవనం ఉంది. రైతుల పాపం రచ్చ మీద కూర్చొని మాట్లాడకుండా రైతులకు కార్యాలయం ఈ భారతదేశ చరిత్రలోనే. దానిని రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. నాడు నేడుతో స్కూళ్ళ రూపురేఖలు మారిపోయాయి. కాబట్టి సంక్షేమమే కాదు అభివృద్ధి చేశాం.
చేసినటువంటి అభివృద్ధిని చెప్పుకోలేకపోయాం. ఈరోజు ఆ అభివృద్ధిని చూడాలి, ఈరోజు జరుగుతున్నటువంటి అభివృద్ధి నిరోధకుల గురించి మాట్లాడాలి అంటే వాళ్ళ బండారం బయటపడుతుందని మమ్మల్ని బలవంతంగా దౌర్జన్యంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని కొట్టివేయడం, తరిమేయడం, వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడం, వాళ్ళని పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం, మమ్మల్ని హైవేల మీదనే ఆపడం, ఇవన్నీ కూడా దుర్మార్గమైనటువంటి ప్రక్రియ. నేను మరలా అధికారులకు చెప్తున్నా, పోలీసు యంత్రాంగానికి చెప్తున్నా, అధికారం అనేటువంటిది ఎవరికి శాశ్వతం కాదు. అధికారం అనేటువంటిది తాత్కాలికం. ప్రజలు 5 సంవత్సరాలకు ఒకసారి ఒక అవకాశం ఇస్తారు. 5 సంవత్సరాల తర్వాత ఈరోజు మీరు కూటమి పాలకుల మాటలు విని మీరు చేయనటువంటి పాపాలు చేస్తున్నారు. గుర్తుంచుకోండి, రేపు ఈ పాపాలన్నీ శాపాలలాగా మేము వెంటాడతాయి. ఆ రోజు ఎవ్వరు మిమ్మల్ని పట్టించుకునేటువంటి నాదులు కనిపించడు. ఈరోజు మాట్లాడేటువంటి ఎమ్మెల్యే కానీ, ఈరోజు చెప్పేటువంటి ముఖ్యమంత్రి కానీ, ఇతను హైదరాబాద్లో చేరితే ఈయన ఎక్కడ ఉంటాడో తెలియదు. మీరు ఇక్కడ ఉద్యోగం చేయాల్సినటువంటి వాళ్ళు, ఇబ్బంది పడేటువంటి వాళ్ళు. కాబట్టి మితిమీరి మీరు నేల విడిచి సాము చేసేటువంటి పరిస్థితులకు స్వస్తి పలకండి. అంతే తప్ప మేము మాతో అధికారం ఉంది కాబట్టి మా ఇష్ట ప్రకారం వ్యవహరిస్తాం, మా పెద్దలు మా పైన ఉన్నటువంటి వాళ్ళు చెప్పే మెహర్బానీ ప్రకారం అని చెప్పి ఎందుకంటే జిల్లా ఎస్పీ గతంలో పనిచేసినటువంటి కృష్ణకాంత్ ఈ జిల్లాని భ్రష్టు పట్టించిపోయాడు. ఈ జిల్లాలో శాంతి భద్రతలు అనేటువంటివి లేకుండా పోయినాయి. అక్రమ కేసులో అక్రమ అరెస్టులు తప్ప మరొకటి లేకుండా పోయింది. మహిళ కొత్తగా ఎస్పీ గారు వచ్చారు, మేము చాలా ఆశలు పడ్డాం. అయ్యో ఈ ఈ జిల్లాకు ఉన్నటువంటి ఒక గ్రహణం వీడిపోయింది. ఎస్పీ స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు ఓ మంచి ఎస్పీ చదువుకున్నటువంటి మహిళ వచ్చిందనుకుంటే ఆమె కూడా ఇదే పందాలో పయనించడం అనేటువంటిది సరి అయినటువంటి పద్ధతి కాదు. వింజమూరులో లీగల్ మెట్రాలజీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ముందుగా విషయం తెలుసుకున్న పలువురు దుకాణదారులు తమ షాపులను మూసేసి అక్కడి నుంచి పరుగులు తీశారు. ఎవరైనా పాత ధరలకే వ్యాపారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నెల్లూరు జిల్లా వింజమూరు పట్టణంలో తూనికలు కొలతల శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అయితే అధికారులు వస్తున్నారన్న సమాచారం ముందుగానే తెలుసుకున్న పలువురు దుకాణదారులు తమ షాపులను మూసివేశారు. అధికారులు పట్టణంలోని ప్రధాన షాపుల వద్ద తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ మొహిసిన్ మీడియాతో మాట్లాడుతూ వ్యాపారదారులకు కొన్ని ముఖ్యమైన హెచ్చరికలు జారీ చేశారు. నూతన జీఎస్టీ నిబంధనలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయన్నారు. పాత ధరలకు వ్యాపారం నిర్వహిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే తూనికలు కొలతలలో ఎలాంటి మోసాలు తేడాలు ఉన్నా సరే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. వినియోగదారులకు నాణ్యమైన సరైన తూనికలతో వస్తువులను అందించాలనే ఉద్దేశంతో ఈ దాడులు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసానికి అనంతపురం మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డిలు విచ్చేశారు. రామిరెడ్డి సతీమణి ఆదిలక్ష్మిని వారు పరామర్శించి ధైర్యం చెప్పారు. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసానికి మంగళవారం అనంతపురం రూరల్ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, తాటిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వచ్చారు. ప్రతాప్ కుమార్ రెడ్డి సతీమణి ఆదిలక్ష్మిని వారు పరామర్శించారు. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిపై హత్యాయత్నం కేసులో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిపై A5గా కేసు నమోదు చేయగా ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిన విషయం తెలిసిందే. ఇప్పటికే వైసీపీలోని పలువురు మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసానికి వచ్చి ఆయన సతీమణికి భరోసా ప్రకటించి వెళ్తున్నారు. తాజాగా ప్రతాప్ కుమార్ రెడ్డి వియ్యముందిన అనంతపురం జిల్లా నుంచి కూడా అనంతపురం రూరల్ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, తాటిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిలు వచ్చారు. ప్రతాప్ కుమార్ రెడ్డి సతీమణితో కొంత సమయం మాట్లాడారు. కేసు పూర్వాపరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కావలి నియోజకవర్గ వైసీపీ నేతలు పెద్ద సంఖ్యలో ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసానికి రాగా వారితో ఫోటోలు దిగి వెళ్లారు. పీపీపీ లీజు విధానాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని పీడీఎస్ఓ నాయకులు డిమాండ్ చేశారు. వెంకటగిరిలో ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలో పీడీఎస్ఓ ఆధ్వర్యంలో ప్రభుత్వ విశ్వోదయ కాలేజీ ప్రాంగణం నుండి విద్యార్థులతో ర్యాలీగా తహసీల్దార్ ఆఫీస్ వద్దకు వచ్చి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్ఓ పట్టణ నాయకుడు సిహెచ్ గురుపౌన్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ప్రకటించిన అందరికీ ఉచిత విద్య, వైద్యం హామీలను మరిచి వైద్య రంగాన్ని ప్రైవేటీకరణ దిశగా నడిపిస్తూ కార్పొరేట్ దోపిడీకి తలుపులు తెరిచిందని చెప్పారు. విద్యార్థులకు విద్యను అందని ద్రాక్షగా మారుస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ విధానాలు పేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ మధ్య వారికే ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు దూరం అవుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి నాయకులు లీలామోహన్, తిరుమలేష్, శేఖర్, విద్యార్థినీలు తదితరులు పాల్గొన్నారు. పుల్లారెడ్డి నగర్ వద్ద బార్ అండ్ రెస్టారెంట్ వద్దు మహాప్రభు అంటూ స్థానికులు వేడుకుంటున్నారు. కావలి ప్రెస్ క్లబ్లో వారు మీడియా సమావేశం నిర్వహించి తమ ఆవేదనను తెలియజేశారు. నెల్లూరు జిల్లా కావలి పట్టణం పుల్లారెడ్డి నగర్ వద్ద బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటును విరమించుకోవాలని పుల్లారెడ్డి నగర్ వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. మంగళవారం వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. అనుమతులు రాలేదు అంటూనే
నిర్మాణ పనులు జరుగుతుండడం అనుమానాలకు తావిస్తుందని వారు తెలిపారు. ఏర్పాటు చేయాలనుకుంటున్న బార్ అండ్ రెస్టారెంట్ పక్కనే సత్యనారాయణ స్వామి ఆలయం, పాఠశాలలు, బ్యాంకులు ఉన్నాయని, భవిష్యత్తులో ఇక్కడ మద్యం సేవించే వారితో అనేక అనర్థాలు ఎదురవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆర్డీఓ వంశీకృష్ణ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. వారు సానుకూలంగా స్పందించారని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇవ్వొద్దని ఎక్సైజ్ సిఐను కోరామన్నారు. దానికి సంబంధించిన పర్మిషన్ అనేది మేము ఇవ్వలేదు. అటువంటిప్పుడు అక్కడ ఆగమేఘాల మీద రాత్రింబవళ్ళు కన్స్ట్రక్షన్ జరగాల్సిన అవసరం ఏముంది? ఎక్కడన్నా కానీ టౌన్ ప్లానింగ్ అధికారి కానీ మున్సిపల్ కానీ కావలి టౌన్లో ఒక చిన్న కట్టడం వాళ్ళ పర్మిషన్ లేకుండా జరిగితే ఆగమేఘాల మీద స్పందించే మన టౌన్ ప్లానింగ్ అధికారి కానీ ఇమీడియట్గా ఫైన్ వేస్తారు. అటువంటిది రోడ్డు ఫేసింగ్లో ఒక పుల్లారెడ్డి నగర్లో ఏ కన్స్ట్రక్షన్ అనేది అక్కడ ఉండే నివాసితులకు మాకు చెప్పకుండా అధికారులు ఎవరు నోటీసులు లేకుండా కన్స్ట్రక్షన్ జరుగుతారంటే అది ఏం జరుగుతుంది అనేది కంపల్సరీ ఆ వార్డు ప్రజలుగా మాకు అడిగే హక్కు ఉంది. కాశీ క్షేత్రంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కుటుంబ సమేతంగా గంగానది మణికణిక ఘాట్లో పితృతర్పణాలు చేశారు. స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించారు. కాశీ క్షేత్రంలో మాజీ మంత్రి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తన కుటుంబ సమేతంగా రుద్రాభిషేకం, పితృతర్పణం చేశారు. మహాలయ పక్ష అమావాస్య రోజున మణికర్ణిక ఘాట్ గంగానదిలో పితృదేవతలకు తర్పణాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అక్కడే 2 రోజులుండి సప్తరుని హారతి, భోగ హారతి, స్వామివారికి రుద్రాభిషేకం చేశారు. సోమిరెడ్డితో పాటు తన సతీమణి, కుమారుడు రాజగోపాల్ రెడ్డి దంపతులు, మనుమడు కూడా ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 4 నిందితుల అరెస్టు, 2.6 కోట్ల నగదు స్వాధీనం. రోడ్డు ప్రమాదానికి కారకులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని మేకపాటి డిమాండ్. న్యాయం జరగకపోతే హైకోర్టుకి వెళ్తామని హెచ్చరిక. టంగుటూరు టోల్ ప్లాజా వద్ద వైసీపీ నేతల్ని అడ్డుకున్న పోలీసులు, ఇరువురి మధ్య వాగ్వాదం. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి నివాసానికి విచ్చేసిన అనంతపురం రెడ్లు, రామిరెడ్డి సతీమణిని పరామర్శ. ఇవి బులెటిన్ల వార్తలు. చూస్తూనే ఉండండి N3 టీవీ.